ఈ నెల 24 అతి పవిత్రమైన ముక్కోటి ఏకాదశి. ముక్కోటి ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు. ఇది పరమ పవిత్రమైన రోజు. 3,00,00,000 మంది దేవతలు భూమి మీదకు వచ్చేటువంటి దివ్యమైన రోజు. ఇలాంటి శక్తివంతమైన రోజు గుమ్మానికి ఈ ఆకులు కనుక కట్టుకుంటే చాలండి. ఇంటికి ఉన్నటువంటి అన్ని దరిద్రాలు పోతాయి. ఈరోజు ఈ విధంగా ఎవరైతే ఈ ఆకులు ఇంటి గుమ్మానికి కట్టుకుంటారో అలాంటి వారికి మహావిష్ణువు యొక్క దివ్య ఆశీస్సులు తప్పనిసరిగా అందుతాయనే చెప్పాలి. ఎన్నో శుభ ఫలితాలనేవి మన జీవితానికి కలుగుతాయి. పట్టిందల్లా బంగారమే అవుతుంది. మీ ఇంటికి ఈ ఆకులు అదృష్టాన్ని తీసుకువస్తాయి. నదృష్టాన్ని తీసుకువస్తాయి. నరదిష్టి తగలదు. ఆ ఇంటిలో వారికి ఎటువంటి దోషాలు తగలకుండా కూడా ఈ ఆకులు చేస్తాయి. అలాగే అన్నింటి రకాల దోషాలు ఈ ఆకులు తీసివేస్తాయండి. అలాంటి వారికి సకల శుభాలు కలుగుతాయి. మరి ఎంతో పవిత్రమైన ఈ ఏకాదశి రోజున గుమ్మానికి ఏ ఆకులు కట్టుకుంటే మన ఇంట్లో అన్ని రకాల దోషాలు, బాధలు పోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయండి. అధిక మాసంతో కలిపి మొత్తం 26 ఏకాదశులు వస్తాయి. అన్ని ఏకాదశుల కంటే కూడా ముక్కోటి ఏకాదశి ఎంతో ముఖ్యమైనది. ఎంతో పవిత్రమైనది. అత్యంత పుణ్యాలను ప్రసాదిస్తుంది. ఈ ఒక్క ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నాము అంటే మిగిలిన అన్ని ఏకాదశులు ఉపవాసం ఉన్నటువంటి ఫలితం లభిస్తుంది అని చెప్పి విష్ణు పురాణం చెబుతుంది. సకల పాపాల నుండి విముక్తి కలిగించే మహిమాన్వితమైనది ముక్కోటి ఏకాదశి. ఈరోజు శ్రీ మహావిష్ణువు గరుడ వాహనం పైన 3,00,00,000 మంది దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తారు. కాబట్టి ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చింది. ఈ ఒక్క ఏకాదశి 3,00,00,000 ఏకాదశి పవిత్రమైన సంపాదించుకున్నందువలన ముక్కోటి ఏకాదశి అంటారండి. పురాణాల ద్వారా మనకు తెలుస్తుంది. ముక్కోటి ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలి. మనం దేవునికి దగ్గరగా ఉండాలి. అంటే ఏ విధంగా ఉండాలో మనం తెలుసుకుందాం. ఏకాదశి అంటే 11. అందులో 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మరి మనసు మొత్తం కలిపి 11 ఉంటాయి. ఈ 11 ద్వారానే మనం పాపాలనేవి చేస్తాం. ఈ 11 అజ్ఞానానికి స్థానం. వీటన్నిటిని తమ ఆధీనంలోనికి తీసుకువచ్చి ఒక్కటిగా చేసి భగవంతునిపై మనస్సు లగ్నం చేయడం ద్వారా జ్ఞానం లభిస్తుంది. ఈరోజు ఉపవాసం ఉండడం వల్ల వైకుంఠ వాసం కలుగుతుంది. ఈ భూమి మీద 3,00,00,000 దేవతలు ఉండే ఈ రోజు ఉపవాసం ఉంటే మహాపుణ్యం కాబట్టి ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసానికి అంతటి ప్రాముఖ్యత ఉంది. చాలామందికి ఈరోజు ఉపవాసం ఎలా చేయాలి అనే సందేహం ఉంది. ఎవరైతే ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం ఉండాలి అని అనుకుంటున్నారో వారు దశమి నాటి రాత్రి ఆహారం తినకుండా ఉండాలండి. అల్పాహారం సేవించాలి. అంటే బియ్యంతో చేసినవి కాకుండా అల్పాహారం తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఏకాదశి రోజు పూర్తిగా ఉపవాసం ఉండాలి. ఈరోజు తులసి నీరుని మాత్రమే సేవించాల్సి ఉంటుంది. ఇలా ఏకాదశి రోజు జాగరణ చేయాలి. భగవన్నామ స్మరణ చేస్తూ జాగరణ చేస్తూ ఉండాలి. తర్వాత రోజు ఉదయం అండి నెక్స్ట్ ద్వాదశి రోజు కనీసం ఒక అతిథికైనా భోజనం పెట్టాలండి. తర్వాత మనం భుజించాల్సి ఉంటుంది. ఇక్కడ అంతే ఒక విషయం ఏంటంటే ఆ ఉపవాసం ఉన్న శరీరానికి ఒక్కసారిగా మనం ఆహారాన్ని కలిగించడం వల్ల జీర్ణ వ్యవస్థ తారుమారవుతుంది కాబట్టి అందుకే ద్వాదశి రోజున ఉదయం మితం ఆహారంగా తీసుకుని మధ్యాహ్నం నిద్రపోకుండా ఉండి రాత్రి కూడా ఆహారం తినకుండా ఉండాలి. ఏ విధంగా అల్పాహారం తీసుకోవాలి. ఇక ద్వాదశి రోజు నిద్రపోవచ్చండి. మొత్తంగా దశమి నాటి రాత్రి నుంచి ఉపవాసం ప్రారంభమై ఏకాదశి ద్వాదశి రోజుతో ముగుస్తుందండి. ఏకాదశి రోజు అసలు ఏమీ తినకుండా ఉండలేని వారికి జ ఒక మినహాయింపు ఏంటంటే ఏకాదశి రోజు పండ్లు, పచ్చి పాలు, పండ్ల రసాలు, ద్రవ పదార్థంతో ఉండేటివి ఏవైనా తీసుకోవచ్చండి. ఈరోజు రాక్షసుడు ఉంటారండి. కాబట్టి బియ్యంతో కూడినటువంటి పదార్థాలను తీసుకోకూడదు అని చెప్తూ ఉంటారు. పదార్థాలను ఏకాదశి రోజు భుజించకూడదు. ఇక ఈరోజు ఉపవాసం ఉన్నవారు గుడికి వెళ్తే అక్కడ ప్రసాదాన్ని తినవచ్చండి. ప్రసాదాన్ని వద్దు అనకూడదు కదా! దోషం తగులుతుంది కాబట్టి గుడిలో పెట్టే ప్రసాదాన్ని నిరభ్యంతరంగా తీసుకోవచ్చండి.
ఈ విధంగా ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాస దీక్షను చేయడం వల్ల ఒక పరమార్థం దాగి ఉంటుందండి. ఉపవాసం అంటేనే భగవంతునికి దగ్గరగా ఉండడం అనే అర్థం. దానికి ముందు ఆహారం ఉన్నప్పుడు పరిపరి విధాలుగా పరితీస్తుంది మన మనస్సు. ఆకలితో శరీరం ఉన్నప్పుడు మన మెదడు జాగడ రూపంతో మెలుగుతుంది. ఆ సమయంలో భగవంతుని మీద లగ్నమవుతుంది మన మనస్సు. కాబట్టి అలాంటి మనస్సును మానసికంగా జాగరణ ఉంచుతుంది కాబట్టి ఆ భగవంతుని ఆశీస్సులు తప్పక కలుగుతాయి. తమ దేహాన్ని శాసించే ఆకలి, నిద్ర మీద అదుపు సాధించగలిగిన వారికి జీవితంలో దేన్నైనా సాధించగల శక్తి వస్తుంది. అందుకే ఏకాదశి రోజు రాత్రి కూడా భగవన్నామ స్మరణతో గడపాలి అని చెప్తారు. ఏకాదశి రోజున ఉపవాసం నియమం పెట్టడం వెనుక ఒక తాత్విక ఉద్దేశం కనిపిస్తూ ఉంటుందండి. అమావాస్య లేదా పౌర్ణమి నాటికి మనుష్యుల మీద ప్రభావం ఉంటుందనే చెప్పాలండి. ఆ సమయంలో జీర్ణ సంబంధమైనటువంటి వ్యాధులు కలుగుతాయి. మనస్సులో అలజడి రేగడం అనేటువంటి సమస్యలు ఎదురవుతాయి. ఆ ఏకాదశి రోజున ఉపవాసం, జాగరణ పాటించడం ద్వారా శరీరం, మనస్సు రాబోయే సమస్యలను ఎదుర్కోవటకు సన్నద్ధంగా ఉండాలి. ఇక ఆ సమయంలో మన మనస్సు ఆ భగవంతుని మీద లగ్నం చేస్తే ఇటు పురుషార్థంతో పాటు పుణ్యము కూడా మనకి దక్కుతుంది. ఇక ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా రావి చెట్టు ఆకులు గుమ్మానికి కట్టుకోవాల్సి ఉంటుందండి. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క ప్రతిరూపం రావి చెట్టు అని మన పురాణాలు చెబుతున్నాయి. రావి చెట్టు అనేది చాలా పరమ పవిత్రమైనదండి. భాగవతంలో ఆ శ్రీకృష్ణ మహాత్ముడే చెప్పాడండి. విష్ణు నివాసం నివాసంగా రావి చెట్టు గురించి చెప్తారు. ఈ వృక్షం నీడ తగిలితేనే చాలు సకల కోరికలు, పాపాలు తొలగుతాయన్న విశ్వాసం ఉంది. అందుకే ఈ చెట్టుకు పూజలు, ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు. ఈరోజు చెట్టు మొదలను ముట్టుకోకుండా రావి ఆకులు తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇలా 11 ఆకులను తీసుకొని మందంగా ఒక దారం తీసుకొని దానికి కొంచెం పసుపు తీసుకొని ముందుగా పసుపు నీటితో నీళ్లు పోసి తడిగా చేసుకొని ఆ దారానికి పసుపు రాయాల్సి ఉంటుందండి. అలా ఆ దారం మొత్తం రాసిన తర్వాత దారానికి 11 రావి ఆకులను తోరణంలా తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మొత్తం 11 ఆకుల తోరణాన్ని తయారు చేసి గుమ్మానికి తోరంగా కట్టుకోవాల్సి ఉంటుంది. ఈరోజు కనుక ఈ విధంగా మీ ఇంటి గుమ్మానికి తోరంగా కట్టినట్లయితే రావి ఆకులను సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే మన ఇంటికి రక్షణ ఇస్తారు అని చెప్పి పెద్దలు అంటారు. మీ ఇంటిలోని వారిని ఈ రావి ఆకులు రక్షిస్తాయి. మన ఇంటిలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అలాగే మన ఇంటిలో బాధలు ఉన్నా, ఆర్థిక సమస్యలు ఉన్నా, దుఃఖం ఉన్నా, కష్టాలు ఉన్నా, ఇంటికి వాస్తు దోషాలు ఉన్నా, మన ఇంటిలో అనారోగ్య సమస్యలు ఉన్నా ఇవన్నీ పోవటానికి కూడా అద్భుత పరిష్కారం అండి. అంతటి శక్తి రావి ఆకులకు ఉంటుందండి. ఈరోజు ఈ విధంగా చేసినట్లయితే మన జీవితంలో ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఎవరైతే శక్తివంతమైన ఈరోజు రావి ఆకును మన ఇంటి గుమ్మానికి కట్టుకుంటారో ఆ ఇంటిలోని వారికి అద్భుత శక్తులు కలుగుతాయి. దేన్నైనా సాధించే ధైర్యం, అదృష్టము కలుగుతాయి. అలాంటి ఇల్లు సిరి సంపదలు తొలతూగుతుంది. ఇలా ముక్కోటి ఏకాదశి రోజు రావి ఆకుల తోరణం కట్టడం కనుక ఒక పరమార్థమైనటువంటి రహస్యం ఉందనే చెప్పాలి. రా రావి చెట్టు నుంచి ఎక్కువ ప్రాణవాయువు విడుదలవుతుందండి. అంతేకాకుండా ఈ ఆకుల దగ్గర గాలిలో, వాతావరణంలో విషగాలులు అవి ఏవైనా ఉన్నా కూడా ఈ ఆకులు శుద్ధి చేసి మనకి స్వచ్ఛతను అందిస్తాయి. అంతేకాదు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఈరోజు 3 కోట్లతో కలిసి భూమి మీదకి వస్తారు కాబట్టి ఈ సమయంలో సాక్షాత్తు ఆయనకు ప్రతిరూపమైన రావి ఆకులను ఇంటికి తోరణంగా, రక్షణగా కట్టుకుంటే ఆ స్వామి ఎంతో సంతోషించి అష్ట ఐశ్వర్యాలను మనకు కురిపిస్తారు. కాబట్టి వైకుంఠ ఏకాదశి రోజు ఇంటిలో గుమ్మానికి రావి ఆకులు కట్టుకోవటం వెనుక పరమార్థము, రహస్యము ఇదేనండి. రావి చెట్టు ఆకుకు అద్భుతమైన శక్తి ఉందండి. ఈ శక్తిని గ్రహించిన వాళ్ళు చెట్టు కింద